నిజము కదా. మరలా చదువుతాం అదే మాటని బైబిల్ గ్రంథంలోంచి మత్తయి సువార్త 27వ అధ్యాయము 53వ వచనం కానీ చూసినప్పటికీ ఆయన బిగ్గరగా కేక వేసి ఆయన ప్రాణము విడిచినప్పుడు జరిగిన విషయం ఏంటంటే, అద్భుతం ఏంటంటే, దేవాలయము తెరంటే నడునెత్తు నుంచి అంటే కింద వరకు రెండుగా చీలిపోయిందంట, భూమి వణికిందంట, బండల బద్దలాచిపోయి అంట, సమాధులు తెరవబడ్డాయంట, నిద్రించిన అనేకులు పరిశుద్ధుల శరీరములంట లేపబడ్డాయంట. స్తోత్రం చెప్పండి. ఎవరు లేపబడ్డారు? సమాధుల కోసం ఎవరి కాళ్ళని దెబ్బలాడేసుకుంటున్నారు. మా మామ సమాధి కనపడలేదు, మా తాత సమాధి కనపడలేదు, ఆ సమాధి లేదు, ఈ సమాధి లేదు అని దెబ్బలాడేసుకుంటున్నారు. సమాధిలోకి వెళ్ళి మారు మనసు లేకోకుండా, మార్పు లేకుండా, మందిరానికి వెళ్ళకోకుండా, నీతి లేకుండా, యథార్థ లేకోకుండా, యథార్థంగా బ్రతకోకుండా చచ్చిపోయిన ప్రతి వాడు అంట చాలా భయంకరమైన ఉపద్రవంలో చిక్కుకుంటారంట. స్తోత్రం చెప్పండి. మట్టి కోసం, సమాధుల కోసం దెబ్బలాడుకుంటూ ఉన్నారు చాలా మంది. స్తోత్రం చెప్పండి. నిజమే కదా. ఎవరు ఎదుగుతారంటే ఆయనతో పాటు అందరు ఎదుగుతారా? ఇప్పుడు బాప్తిసం పొందుకుంటున్నాం, రక్షణ పెడుతున్నాం, ఓ సంఘంలో బాప్తిసం పొంది మరో సంఘంలోకి వెళ్ళిపోతున్నాం. నువ్వెక్కడ నువ్వు సరిపోతే నువ్వెక్కడ మొత్తం పరలోక రాజ్యం వెళ్తావు? పరలోక రాజ్యం వెళ్ళవు. స్తోత్రం చెప్పండి. ఏమంటే అవిశ్వాసులునంట, విగ్రహారాధికులుంట, తాగుబోతులునంట, విభిచారులంట, దొంగలునంట పరలోక రాజ్యం వెళ్ళాలంట. కానీ ఎక్కడే పడతారంటే అగ్నిగుండంలో వేయబడతారు. నీతిగా మనం ఎప్పుడైతే, యథార్థంగా మనం ఎప్పుడైతే మనం దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారముగా మనం పొందిన రక్షణను బట్టి మనం దేవుని వదలకోకుండా ఆయన నీతి యావత్ ఆయన చిత్తానుసారం ఎవరైతే ప్రవర్తిస్తారో, ఎవరైతే ఆ రక్షణను కాపాడుకుంటూ నీతిగా యథార్థంగా గట్టిగా ఉంటారో, ప్రపంచంలో చనిపోతే వారు ఎక్కడ ఉంటారో తెలుసంటారా? పరలోక రాజ్యంలో ప్రభువుతో కూడా ఉంటారంట. స్తోత్రం చెప్పండి. వాళ్ళు లేపబడతారంట. స్తోత్ర. అందరూ కాదు, అందరూ లేకపోవడం తాగుబోతులకి, తిండిపోతులను దేవుని రాజ్యమును స్వతంత్రించుకుంటారంట. రక్త మాంసములు గలవాడు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేరడు అంటాడు. ఇక్కడ ఎవరు లేపబడ్డారమ్మా? పరిశుద్ధుల యొక్క శరీరములో మాత్రమే లేపబడ్డారు. ఒక మాట చూస్తే ఇప్పుడు 11 అధ్యాయం 35 వచ్చిన కనబడతారు. ఎవరు లేపబడతారో, ఎవరు తన వారిని మృతులనబడిన వారిని పునరుద్ధానమందు తన వారిని బ్రతికించుకుందురు అనే మాటలు మనము చూద్దాం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 35వ వచనం వేడికి వద్దాం. వారు ఎవరు పునరుద్ధానమందు చూడండి ఏమన్నాడు? ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 35వ వచనం. అందరూ బైబిల్ తీసుకోండి అమ్మా. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానము వలన మరలా తిరిగి పొందుకుని. స్తోత్రం చెప్పండి. ఎవరు పొందుకుంటాం మనము? ఎవరైతే మారు మనసు కలిగి బాప్తిసం పొంది ప్రభు రక్తంలో కడగబడి నీతిగా యథార్థంగా భక్తిలో దేవుని కొరకు శ్రమైన, కష్టమైన, ఇరుకైన, కొలువైన లోకమంతా ఎలివేసినప్పుడు కూడా ప్రభువు కొరకు ఎవరైతే బ్రతుకుతారో వారంటే ఏం చేయబడతారంటే పునరుత్థానం ఉందంటే ఏం చేస్తారంటే మహిమ శరీరమును దాల్చుకుని వారు పునరుత్థానం ఉందంటే ఏం చేయబడతారంటే క్రీస్తుతో కూడానంట పునరుత్థానమందు బ్రతికించబడతారంట. స్తోత్రం చెప్పండి. చదవడం మాట ఇదే మాటను మనం చూద్దాం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 35వ వచనంలో చూద్దాం. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందుదురు. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందకోరి విడుదల పొందనోళ్ళక యాదన పెట్టబడతారంట. స్తోత్రం చెప్పండి. ఎవరో ఎక్కడ భోజనాలు ఉంటే అక్కడ వెళ్ళిపోయే వాళ్ళనా, నీతి తప్పిన వాళ్ళనా, యథార్థంగా లేని వారినా, ఎవరండి బాధలు పడేది? యాతన పడేది ఎవరో?
ఇక్కడ సుఖంగానే ఉంటుంది. అబ్బో ఇక్కడ ఎంత స్వేచ్ఛగా ఉంటామో, ఎంత సుఖం అనుభవిస్తామో, ఇక్కడ సుఖం అనుభవించి అక్కడ వేదన పడవలసిన పరిస్థితులు ఉంటాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎక్కడ వాళ్ళు ఏం చేయబడతారంటే అక్కడ ఎంత నరకమైనది ఎక్కడ ఉంటుందంటే కిందకు వచ్చిన వాటికి అక్కడ రాయబడిన మాటలను చూస్తే ఆ 36వ వచనంలో మరికొందరు ఏం చేయబడతారంటే తిరస్కారములను, చూడండి, తిరస్కారములను, కొరడారెప్పలను, మరి బంధకములను, ఖైదులను అనుభవించు అంటారంట. స్తోత్రం చెప్పండి. ఏం చేయబడతారంట? అందరూ సమాధుల్లోకి వెళ్తున్నారు కదండి, అందరూ పుస్తకాలు, అందరూ బిస్కెట్లు ఎట్టుకెళ్తున్నారని, అందరూ పూలు ఎట్టుకెళ్తున్నారని చెప్పి, అందరూ దండలు ఎట్టుకెళ్తున్నారని చెప్పి వాళ్ళకి ఆగలేదు మార్పు. చనిపోయిన వాళ్ళకి వీళ్ళకి కూడా మార్పు ఉండదు. కొందరికి చచ్చికెళ్తారు, మార్పు ఉండదండి. నిజమైన మార్పు లేదంటే వీళ్ళకి ఇంక ఇదే అర్థం అయిపోయింది. వీళ్ళకి మార్పు అనేది మనలో ఉన్నదా? ఒకవేళ ప్రభు పిలిపోతే మనం పరలోక రాజ్యం వెళ్తామా? ప్రభుతో పాటు పునరుద్ధానం ముందు మరలా తిరిగి లేవగలమా? అమ్మా ఏం చేయబడతారంటే వీళ్ళు మార్పు లేకపోతే రోయ్ తగ్గుతా అమ్మా వీళ్ళు ఏం చేయబడతారంటే మార్పు లేకపోతే 36వ వచనంలో మనం చూస్తే 36వ వచనం మార్పు లేకపోతే కొందరు తిరస్కారములను, కొరడాదెబ్బలను, మరి బంధకమును, ఖైదును అనుభవించిరి. రాళ్లతోనంట కొట్టబడిరి, రంపములతోనంట ఏం చేయబడతారంట? ఏం చేయబడతారమ్మా? రంపములతోనంట కోయబడతారంట. హల్లెలూయా. భయంకరమైన వేదనకరమైన స్థలానికి నువ్వు వెళతాం. మార్పు లేకోకుండా కనుక మనం ఉంటే, భక్తి లేకోకుండా ఉంటే, నీతి లేకోకుండా ఉంటే, యథార్థత లేకోకుండా ఉంటే, ఈస్ట్ వెనకాల ఈస్ట్ వెళ్ళిపోతుంది. అమ్మా వెళ్ళిపోతున్నాయా? ఈస్ట్ వెనకాల ఈస్ట్ వెళ్ళిపోయింది, మళ్ళీ ఈస్ట్ వచ్చేస్తుంది. చాలా మందికి ఏముండదు, మృతులు అనబడిన వారు నీ వారు బ్రతకాలి, పునరుద్ధానం ముందు లేపబడాలి, మహిమ శరీరమందు మహిమ శరీరం దాల్చుకోవాలి. మనము కూడా ఒకవేళ ప్రభు పిలుపొస్తే ప్రభు సముఖానికి చేర్చబడాలి, ప్రభువుతో కూడా మనం ఉండాలి. అంటే భూమి మీద మనం ఎలాగ ఉండాలి, ఎలా మెసులుకోవాలి, ఎలాగ బ్రతకాలి అనే దాని కొరకు ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. రోజు గడిచిపోతుంది కదా, పండుగ అయిపోతుంది కదా, కార్యక్రమం అయిపోయింది కదా, తినేసాం కదా, తాగేసాం కదా అనే విధానం ఉండకూడదండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు చూస్తున్నాడు. మనుషులు పై రూపం చూసినప్పుడు దేవుడు అంతరంగమును చూస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. నిజమే కదా, చక్కని మాట పరిశుద్ధాత్మ దేవుడు. మనం ఏ విధముగా మన ప్రవర్తన, ఏ విధంగా మన ఆలోచన, ఏ విధంగా మన భక్తి ఏ విధముగా ఉన్నది. పండుగ వెంబడి పండుగలు అవుతున్నాయి, పండుగ వెంబడి పండుగలు అవుతున్నాయి. ఇక్కడ జరిగిన పరిస్థితులు, ఇక్కడ జరిగిన పరిణామాల కోసం మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? 36వ వచనంలో మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదులను అనుభవించదు, రాళ్లతో కొట్టబడదు, రంపములతో ఏం చేయబడతారంటే కొయ్యబడే వారిగా ఉంటారంట. స్తోత్రం చెప్పండి. చూస్తే చూడండి మాట 37వ వచనంలో నా మాటను చూస్తే మాట ఏమైనా ఉంది అక్కడ? కొయ్యబడిరి, శోధింపబడిరి, ఖడ్గములతోనంట చంపబడిరి, గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకున్న దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుతున్నంట, అడవుల్లోనంట, కొండల మీదనంట, గుహల్లోనంట, సొరంగములలోనంట తిరుగులాడుచు సంచరించు అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. స్తోత్రం చెప్పండి.
నీవు సహాయం చెయ్యకపోతే స్తోత్రం చెప్తున్నాడు. నిజమంటే వారి పరిస్థితి ఎలాగుంటుంది అంటున్నాడు. 2 కొరింథీయులు 12వ అధ్యాయంలో పౌలు చక్కని మాట చదివేస్తాడు. ఏంటంటే 2 కొరింథీయుల పత్రిక 12వ అధ్యాయం కూర్చున్నాయి కూర్చోండి.